సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు టీడీపీకి టీడీపీకి జనసేన ఆల్రెడీ పొత్తులో ఉంది. ఇప్పుడు బీజేపీ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి మంచి మిత్రుడుగా ఉన్నారు కాబట్టి. అయితే ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా బీజేపీ? బీజేపీ వాళ్ళకి మైనస్ అవుతుంది, కాంగ్రెస్ ప్లస్ అవుతుంది. కాంగ్రెస్ సిపిఎం ప్లస్ వస్తుంది, బీజేపీ మైనస్ వస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే హిందుత్వ ఓట్స్, మైనార్టీ ఓట్లు దూరం అవుతాయి. కొంచెం మన రాష్ట్ర ఎవరు వైసీపీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది, కనుక వైసీపీ ఓట్ షేరింగ్ పెరుగుతుంది. అది పెరగకుండా కాంగ్రెస్తోనే, అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది కాంగ్రెస్తోనే సిపిఐతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఆలోచించుకుంటే పవన్ కళ్యాణ్ మంచిదేమో అని అనుకుంటున్నాను. బీజేపీ వాళ్ళు ఏమీ ఒరిగేదేం లేదు, అక్కడ 1%, 2% ఉన్నాయి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అన్ని మా దగ్గర మొత్తం టోటల్గా అంగుళ ఆరబాటాలు మా దగ్గర ఉన్నారని తప్ప వాళ్ళకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటింగే లేదు. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జగన్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది అంటే సోషల్ మీడియాలో, అది నిజమంటారా? రాంగ్. ఎందుకంటారు? ఏం అవసరం, జగన్ ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ ఏం క్యాన్సిల్ అవ్వలేదు కదా ఇప్పుడు అరెస్ట్ అవ్వడానికి. ఇది ఆల్రెడీ దానికి క్వశ్చనే కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కేసులు కూడా రన్ అవుతున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. ఎక్కడ అరెస్ట్ వారెంట్లు వచ్చేస్తాయి? వారెంట్లు వచ్చినా కూడా ఒకళ్ళు అరెస్ట్ అయినా కూడా వస్తారు, అరెస్ట్ చేయడానికి ఎక్కడ వారెంట్లు రావడానికి లేవు కదా, అడ్వకేట్స్ చూసుకుంటున్నారు కదా కేసులు. కొత్త కేసులు ఏం బుక్ అవ్వలేదు, కనుక ఎలాగ అరెస్ట్ అవుతాడు? ఛాన్సెస్ లేవు. సో ఇప్పుడు మూవీ విషయానికి వస్తే సైంధవ ట్రైలర్ వస్తుంది, చాలా అంటే బాగోతుంది. అంటే ఇప్పుడు సంక్రాంతి బరిలో సైంధవ ఉంటుందంటారా? ఉంటుంది. సంక్రాంతి బరిలో సైదు ఉంటుంది, నా స్వామి రంగు ఉంటుంది, ఆల్రెడీ హనుమాన్ ఉంటుంది, అలాగే గుంటూరు కారం ఉంటుంది. మొత్తం 5 సినిమాలు ఉంటాయి, 5 సినిమాలు రిలీజులు ఉంటాయి. 5 సినిమాల్లో గుంటూరు కారం ఎక్కువ థియేటర్లు పడతాయి, సైంధవ్ ఎక్కువ థియేటర్లు పడతాయి, నా స్వామి రంగు కొంచెం యావరేజ్ థియేటర్లు పడతాయి. హనుమాన్ అనేది థియేటర్లు కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు. సినిమా మంచి సినిమా, కాకపోతే ఏంటంటే కొంచెం డిస్ట్రిబ్యూటర్ చిన్నవాడు కాబట్టి కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు. కనుక మళ్ళీ ఇంకొక సినిమా ఈగల్ సినిమాకి బాగా థియేటర్లు పడతాయి, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ ఏంటంటే కొంత పాపం డిస్ట్రిబ్యూటర్ పాతోడైనా సినిమా పండగ రానివ్వకుండా తొక్కియాలనే ఆలోచనలతో ఉన్నారు. కనుక కొంచెం తక్కువ, వాళ్ళు 10 థియేటర్లు వచ్చిన సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆయన అంతకన్నా మొండోడిలాగా ఉన్నాడు, వాళ్ళు కూడా మొండోడే. కాకపోతే ఏమంటారంటే అది హనుమంతుడి బలం అంటారు కదా, కానీ ఆ సినిమాని పెద్ద హిట్ అవుద్దేమో నమ్మకం. అంటే సార్ ఇప్పుడు హనుమాన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 96% దిల్ రాజు గారు థియేటర్లన్నీ బుక్ చేసేసారు. ఫస్ట్ డే ఖచ్చితంగా థియేటర్లన్నీ ఆయనే అంటే గుంటూరు కారం రన్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది వాళ్ళ ట్విట్టర్లో. దాని గురించి మీరేమంటారు? బలవంతుడు అంటే ఎవరంటారు? హనుమాన్ బలవంతుడా బలహీనుడా? బలవంతుడు కదా. ఇక్కడ బలవంతుడు ఎవరు? దిల్ రాజు గారు. అక్కడ అదే అంటున్నాను, బలవంతుడు ఇక్కడ బలవంతుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బలవంతుడు దిల్ రాజు గారు. అక్కడ మొత్తం టోటల్ ప్రపంచానికి దేశానికి దేవుడు ఎవరంటే బలవంతుడు హనుమాన్. కనుక వీళ్ళిద్దరికీ పోటీ పడింది, ఎవరు గెలుస్తారో ఎవరు గెలరో చూడాలి. కానీ ఫస్ట్ దిల్ రాజు గారు బలవంతుడుగా ఇప్పుడు గెలవచ్చు, కానీ తర్వాత హనుమానే గెలుస్తాడని నమ్మకం కదా. హనుమాన్ ఇప్పుడు కొంచెం హనుమాన్కి అయ్యో ఏంటిది అని అంటే ఒక 2 రాష్ట్రాలకి ఈయన బలవంతుడు అవ్వచ్చు, ఈయన ప్రపంచానికి బలవంతుడు కాబట్టి ఈ ప్రపంచానికి బలవంతుడు గెలుస్తాడు. ఇప్పుడు తాత్కాలికంగా ఈయన గెలుస్తాడేమో అనుకుంటున్నా, అంటే దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది, వివి వినాయక్ గారు ఒక కామెంట్ చేశారు. అంటే దర్శకుడు కెప్టెన్ ఒక మూవీకి, కానీ ఆయనను పక్కన జరిపేసి హీరోలు అంటే మిగతా క్యారెక్టర్లు మధ్యలో వేలు పెడతారు, అంటే వాళ్ళని తీసుకోండి వీళ్ళని తీసుకోండి అని అంటారు. అది కరెక్ట్ అంటారా? ఇది ఎప్పుడో మారిపోయిందిగా, ఈరోజు ఏం కొత్తగా ఉంది? జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి సైడ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ హీరోలో చెప్తున్నారు ఎవరు హీరోయిన్ పెట్టాలో, ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ సప్లైని పెట్టాలో, ఎవరు ప్రొడక్షన్ మేనేజర్ని పెట్టాలో, ఎవరు నిలబెట్టాలో, కార్ వేన్ ఎక్కడ తీసుకోవాలో, కార్ లెవెల్లో తీసుకోవాలో, లేకపోతే ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వినిపించో, చార్టర్డ్ ఫ్లైట్ ఎవరి దగ్గర తీసుకోవాలో, లేకపోతే జీపులు ఎక్కడ తీసుకోవాలో, బాంబ్ బ్లాస్ట్ లెవెల్ పెట్టుకోవాలో, ఫైన్ మాస్టర్ లెవెల్ చేసుకోవాలో, హీరోనే చెప్తున్నాడు. నాట్ ఓన్లీ ఈజ్ బిగ్ హీరో, నిన్న కాక మొన్న వచ్చిన కొత్త హీరో కూడా అదే పని చెప్తున్నాడు. నేను ఇప్పుడే చెప్తానండి మీకు ఆ హీరోయిన్ తీసుకోండి అంటాడు, నేను ఇప్పుడే చెప్తానంటే ఆ సైడ్ ఆర్టిస్ట్ని తీసుకోండి అంటాడు, నేను ఇప్పుడే చెప్తానంటే ఆ సైడ్ ఆర్టిస్ట్ చాలా బాగుంటుంది ఆ సైడ్ ఆర్టిస్ట్ని తీసుకోండి, లేకపోతే బ్రహ్మానందంగా తీసుకోండి, లేకపోతే ఇంకొకరిని తీసుకోండి అని చెప్తారు. అంటే హీరోకి కెప్టెన్షిప్ వెళ్ళిపోయి ఒక శతాబ్దం దాటిపోయింది. ఈయన లేటుగా తెలుసుకున్నాడా వినాయక్ గారు, లేకపోతే లేటుగా బయటకు వచ్చాడా? అంటే యాక్చువల్గా ఈ మధ్యన అయితే కనబట్టలేదు కాబట్టి వినాయక్ గారు మర్చిపోయి ఉండొచ్చు. కాకపోతే ఆయన టైంలోని
జరిగిన సిచ్యువేషన్స్ అంతకన్నా ఇప్పుడు దారుణంగా జరుగుతున్నాయి. కాబట్టి క్యాప్టెన్ హీరో, మూవీ హీరో, క్యాషియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇంకేమనుకుంటారో అర్థం చేసుకోండి. ఇంక మేమేమి చెప్పం. ఇక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు సినిమా హీరోగా డేట్స్ ఇవ్వరు, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళకి డేట్స్ రావు, వాళ్ళ ప్రశ్నించే డైరెక్టర్కి సినిమా ఇవ్వరు, వాళ్ళ చేతిలో చేతులు కట్టుకున్న డైరెక్టర్కే సినిమా ఇస్తారు, వాళ్ళ చేతిలో చేతులు కట్టుకున్న వాళ్ళకి హీరోయిన్గా ఇస్తారు, వాళ్ళ చేతుల్లో చెప్పులు కట్టుకుని మీ అంత తోడు లేడు మీరు దొర అన్న వాళ్ళు బాంచాన్ని కాలు మొక్కుతాన్ని వాళ్ళకే క్యారెక్టర్స్ వస్తాయి. దానికి అలాగే ఆర్టిస్టులు క్యారెక్టర్స్ వస్తాయి, పని ఎవరైతే మన టెక్నీషియన్స్కి వస్తాయి. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తున్నా, 10 కుటుంబాలు మాత్రమే బతుకుతున్నాయి కార్మికుల్లో కూడా. 90 కుటుంబాలు నడి రోడ్డు మీద చిన్న సినిమాలకే బతుకుతూ చిన్న సినిమాల మీద ఆధారపడుతున్నాయి తప్ప 10 కుటుంబాలే బతుకుతున్నాయి. ఒక హీరో, ఒక మేకప్ మ్యాన్ అంటే ఆ హీరోకి ఆ కుటుంబమే ఆ హీరోకి ఎన్ని సినిమాలు వస్తాయి. అలాగే ఒక 15 మంది హీరోలు ఉన్నారు, 15 మందికి ఆ 15 కుటుంబాలు మాత్రమే చక్కగా ఉన్నాయి. తక్కువ చిన్న సినిమాలలో ఉంటే ఈ డైలీ వేజ్ వాళ్ళు వీళ్ళు బతుకుతున్నారు తప్ప నిజంగా సినిమా ఫీల్డ్లో ఈ పెద్ద హీరోల వల్ల ఒరిగేది ఏమీ లేదు, ఇండస్ట్రీని కాపాడేది ఏమీ లేదు. ఆ 10 పెద్ద హీరోలు లేకపోతే సందడి ఉండదు కదా. అలాగే సందడి కోసం వాళ్ళు పెద్ద హీరోలను పెట్టుకోవాలా, లాభాల కోసం చిన్న హీరోలను పెట్టుకొని చిన్న సినిమాలు నడిపించుకుంటున్నారు. మీకు రేపు మీడియాకి అవుట్పుట్ ఇచ్చేది చిన్న హీరోలు, మీకు అవుట్పుట్ ఇచ్చే చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు మీకు అవుట్పుట్ ఎవరు ఏమి ఇవ్వరు, మీకు ఆ ఈవెంట్లో లోనకు కూడా రానివ్వరు. కానీ ఉదయం లెగిస్తే మీకు ఇచ్చి మాది ఎప్పుడు వస్తుందా టీవీలో చూసుకుని పాపం కళ్ళు కాయలు కాసిపోతాయి, వెయ్యరు. కానీ పెద్ద సినిమా ఇదేదో మీరు మసాలా వేసాను సరే ఆ పెద్ద సినిమాని హీరోని పెట్టి వేస్తే మీకు రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ మధ్యలోనైనా మాకు ఎక్కడ ఒక చిన్నది వేస్తారా అని చిన్నవాళ్ళు చూస్తారు. ఆశాజీవులుగా మేము బతకడమే తప్ప మా జీవితానికి థియేటర్లు కూడా అదే బతుకు. 2:30 షో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మా సినిమా ఎప్పుడు ఆడుతుందో ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు. అలాగే మల్టీప్లెక్స్లో మా సినిమా ఎప్పుడు పాడుతుందో దేవుడా అని మేము బతకడమే తప్ప పెద్ద హీరోలు వస్తారు. అలాగే ఏ గవర్నమెంట్ రాని వాళ్ళే బుక్ వేయిస్తారు, ఏ గవర్నమెంట్ రాని వాళ్ళే సాల్వా కప్పుతారు. వాళ్ళకి ఆల్రెడీ గేట్ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, మేము గేట్ బయట ఉండిపోతూ ఇప్పుడు ఆ సీఎంని ఎప్పుడు కలాలా అని మేము చూసుకుంటాం. అది మా జీవితాలు. అందుకే పెద్దవాళ్ళ చేతుల్లోనే ఈరోజు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీ చేతుల్లో గవర్నమెంట్లు ఉండిపోయాయి. కనుక కార్పొరేట్ కంపెనీలనే చూసుకుంటూ ఉంటే గవర్నమెంట్లు అలాగే ఉంటాయి, మా జీవితాలు ఇలాగే ఉంటాయి. 90% వాళ్ళని కూడా చూడాలని మేము అడుగుతున్నాం. అది చిరంజీవి గారికి చెప్పాం. దాసనారాయణ గారు ఉండేటప్పుడు కొంచెం ఇంకా బాగుండే. దాసనారాయణ గారి తర్వాత చిన్న సినిమా నిర్మాతని టెక్నీషియన్ని పక్కన పడేశారు. ఈరోజు 66 ఎకరాల చిత్రపూర్ కాలనీని కుంభకోణాలు అయిపోయి పొలిటికల్లో ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు తప్ప నిజమైన సినిమా తీసేవాడు కానీ కార్మికుడు ఎవ్వరు కాదు అక్కడ లేరు. దాని మీద కొన్ని 100 కోట్ల కుంభకోణాలు ఉన్నాయి. దాని మీదైనా గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే ఆ గవర్నమెంట్ దాంట్లోనే భాగం అయిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తే భాగం అయిపోతున్నారు. వాళ్ళు ప్రెసిడెంట్కి సెక్రటరీ కండువా కప్పుతున్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ప్లాట్ కావాలా లేకపోతే ఇంకోటి కావాలా, వాళ్ళకి ఏం కావాలా, కేక్ కావాలా, ఏది కావాలంటే అది మొత్తం టోటల్గా వాళ్ళు చేస్తున్నారు, అయిపోతుంది. అందుకనేసి ఈసారి అలా తీసుకునే వాళ్ళ వ్యక్తులు అయితే లేరు కాంగ్రెస్లో, నేను చూశాను. అలాంటి వ్యక్తులు లేరు కాబట్టి ఈసారి న్యాయం జరుగుతుందేమో చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఆర్జీవి వ్యూహం సినిమా గురించి అంటే కోర్టు దాన్ని రిలీజ్ ఆపేసింది అని చెప్పేసి, అలాగే నిర్మాతకి కోట్లలో నష్టం వచ్చింది అని అన్నారు. అది నిజమేనా? అంటే ఒకటమ్మా, సెన్సార్ ఫస్ట్ ఫెయిల్ అయింది, సెన్సార్ ఆఫీస్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకంటే మన తమిళనాడులో కంప్లైంట్లు వచ్చి అరెస్ట్ చేశారు ఆర్ఓని. అక్కడ మన తమిళనాడులో కాకపోతే మన కర్ణాటకలో చేశారు, అలాగే మనం బొంబాయిలో చేశారు, ఆ విశాల్ గారు అరెస్ట్ చేయించారు. అలా చాలామంది వీళ్ళ మీద అభియోగాలు ఎక్కువ ఉన్నాయి. రెండోది వీళ్ళకి గైడ్లైన్స్ తెలియదు. వీళ్ళకి ఇప్పుడున్న కొత్త వాళ్ళకి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. దానివల్ల సెన్సార్ అంటే ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ కానీ ఏదైనా యూఏ కానీ దానికంటే కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మనం కరెక్ట్గా రేపు జనాల్లోకి వస్తే లాండర్ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఎదుటి వాళ్ళని కించపరుస్తున్నామా, కించపరిస్తే మన పబ్లిక్గా ఎంత తేడా వస్తుంది, సోషల్ మీడియా కించపరిస్తే ఎందుకు డిఫర్మేషన్ వేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని కొన్ని కటప్ చేయాలి.